ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము అవలంబించవలసినటువంటి సత్యములను పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై క్షమించే బుద్ధి కలిగి ఉండవలనని పౌలు అంటూ ఉన్నాడు. ఎందుకనగా దయ, కరుణ అనునవి క్షమించే మనసు, అది దేవునిది. ఆయన కనికరము చూపుటలో ఆనందించే దేవుడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు గమనిస్తే, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములను అన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయును. గమనించండి ప్రియులారా, అనగా ఆయన దయా కరుణా చేతనే మనము రక్షింపబడి ఉన్నామని గమనించాలి. అలాగే మనము కూడా కనికరము గలవారముగా ఉండాలి. అది ప్రభువు యొక్క చిత్తము. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనములో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరునో కనికరము గలవారై ఉండుడని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మనలను ఆయన రక్షించాడు. కనుక ప్రియులారా, ఒకరినొకరు క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మనము కూడా ఒకరినొకరం క్షమించే మనసు కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో ప్రభువు అంటూ ఉన్నాడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే, కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవునని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక 10-11 వచనాలు గమనిస్తే, మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నానని ప్రభువే అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, తుదకు మనమందరము ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులమై ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.